నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. కరుణ చూపుని ప్రేమ నన్నెన్నుకున్నాదయా, నీ కృపతో నన్ను పిలుచుకున్నావయ్యా. కరుణ చూపుని ప్రేమ నన్నెన్నుకున్నాదయా, నీ కృపతో నన్ను పిలుచుకున్నావయ్యా. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. అధికారులు అయినా ప్రధానులు అయినా నీ ప్రేమ నుండి ఎడబాపవు. అధికారులు అయినా ప్రధానులు అయినా నీ ప్రేమ నుండి ఎడబాపవు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు, ఎన్నడు విడువని కృపతో బంధించావు. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. ఓ ప్రక్కన 1000, కుడి ప్రక్కన 10,000, ఎందరు కూలినను భయపడను యేసయ్యా. ఓ ప్రక్కన 1000, కుడి ప్రక్కన 10,000, ఎందరు కూలినను భయపడను యేసయ్యా. ఒక్క వెంట్రుకైనను తెగిపడదు యేసయ్యా, నా తోడుగా ఉండే ఇమ్మానుయేలువయ్యా. ఒక్క వెంట్రుకైనను తెగిపడదు యేసయ్యా, నా తోడుగా ఉండే ఇమ్మానుయేలువయ్యా. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. నా ప్రయాసలో లేదు, నే పొందగోరుటలో లేదు, నా ప్రేమలో ఎన్నిక లేదయ్యా. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు చదువుదాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని
అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడునో అలాగే ఉన్నాడనో. మరొక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38-39 చదువుతాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ప్రభా చదవబడిన ఈ లేఖనాన్ని బట్టి నీ కొందనాలు నాయనా. ఈ గడియ వర్తమానికుడు ఈ కాలానికి వధువు కొరకు ఏదైతే నాయనా నీ ఆత్మ ద్వారా సిద్ధపరిచి ఉన్నాడో ప్రభా, ఆ వాక్యమును మేము మరలా మా కాలంలో మేము స్వీకరిస్తూ ఈ దినమున మాకు ఇవ్వబడిన వాక్యముతో మేము సిద్ధపడుటకు నాయన ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మీరు రంగం మీదకి రండి అయ్యా. ఈ చిన్న వధువుతో మీరు మాట్లాడండి. అంచే దినాల్లో నాయనా లోకమంతా లోకాశల వైపు వెళ్ళిపోయినప్పుడు నిజమైన వధువు చిన్నదిగా ఉంటుంది నాయన. కొద్ది మందితో వారు నిన్ను ఆరాధిస్తారు ప్రభా. లేఖన నెరవేర్పు చొప్పున ఈ గడియలో ఈ చిన్న మందతో నాయన మీరు మాట్లాడండి ప్రభా. నిలబడి ఉన్నది అల్పునైనా ప్రభా నేనే, కానీ నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి మాటకు ఒక బోరగా మాత్రమే నన్ను వాడుకోండి. తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకో ప్రభా. నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, వారికి గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని ప్రభా. కేవలం వినుట మట్టుకే కాదు కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయపడమని నీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసుకోవచ్చు. పిల్లరా, మనం కొద్ది దినాలుగా ఒక పాఠ్యాంశాన్ని కొనసాగిస్తున్నాం. అదేంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క మర్మములో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాము. మరి పోయిన వారంలో మనం కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మరి రికార్డ్ చేయబడ్డాయి కనుక మీరు ఒకవేళ అది ఫాలో అవ్వకపోతే మరొకసారి చూడాలని మనవి చేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిజమైన క్రొత్త జన్మ. ఆమేన్. పిల్లరా, చాలామంది అనుకున్నట్టుగా క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు. ఆమేన్. చాలామంది అంటున్నారు అది ఒక మతము అని. మరి కొంతమంది అంటున్నారు మతము కాదు మార్గము అని. నేనంటున్నాను మతము మార్గము కాదు కానీ నూతన జన్మ అని నేను అంటున్నాను. కాబట్టి పిల్లరా, భౌతికపరమైన జన్మ మన పితరుల నుండి తల్లిదండ్రుల నుండి మనం ఈ దేహాన్ని పొందుకున్నాం. అంటే వారి శరీరములో నుండి మన శరీరము ఉద్భవించినది. అయితే సమస్త నిర్మాణకుడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రవక్త చెప్పినదే చెప్తాను, ఎందుకంటే సమయాన్ని బట్టి. మరి నిన్నంతా మొన్న నైటు గురువారం బయలుదేరి శుక్రవారం దిగి శుక్రవారం రాత్రే బయలుదేరి మళ్ళీ శనివారం నిన్న మధ్యాహ్నానికి వచ్చాం. కాబట్టి చాలా సుదీర్ఘ ప్రయాణం. మరి అయినప్పటికీ దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. అయితే ఉన్న కొద్దిపాటి సమయంలో మన సేవకులతో కొన్ని విషయాలు మాట్లాడటానికి, అలాగే కొన్ని విషయాలు మరి చాలా రోజులు
గ్యాప్ తర్వాత వారితో మాట్లాడటానికి కొంత సమయం తీసుకోవటం వల్ల ఎక్కువగా మనం మరలా తిరిగి వాక్యంతో కలుసుకోవటానికి అవకాశం దొరకలేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, నేను గతంలో నుండి చెప్తున్నాను కాబట్టి దాని మీద మీకు అవగాహన ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మరి నూతన జన్మలో 3 ప్రత్యేక విషయాలు ఉన్నాయి: నీరు, రక్తము, ఆ యొక్క ప్రాణము. ఆమేన్. ఆ 3 నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం గురించి నేను గతంలో చెప్పాను. పిల్లరా, ఎప్పుడైతే వర్తమానమును 5 ఇంద్రియాల జ్ఞానముతో చూస్తారో, సరే పిల్లల్ని వదిలేసి చూడండి, 5 ఇంద్రియాల జ్ఞానముతో చూస్తారో వారు దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలంటే తప్పకుండా మనకి పరిశుద్ధాత్మ సహాయం అవసరం అండి. ఈరోజు బిజీ లైఫ్లో మానవుడు ప్రజలకి ఏ రీతిగా అనుకూలంగా బోధించాలి, లేకపోతే ప్రజలకి ఏ రీతిగా అనుకూలంగా ఉండాలనే దాని మీద పెట్టినంత ఫోకస్ దేవుడు ఏది కోరుకుంటున్నాడో దాని మీద పెట్టడానికి సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకు సిగ్గుపడుతున్నారనంటే ప్రజలు మెచ్చుదానినే, ప్రజలకు కనపడి వాటిని చేయటానికి చూపించినంత శ్రద్ధ, దేవుడు ఇష్టపడే కార్యాలు చేయటానికి శ్రద్ధ చూపకపోవటం బాధాకరమో విచారమో. కాబట్టి పిల్లరా, రాను రాను ఈ వర్తమానం కూడా ఎలా తయారైందంటే సంఘ శాఖల కంటే ఘోరంగా తయారై విఫలమయ్యే స్థితిలోకి వచ్చేసింది. పిల్లరా, మనం అలా ఉండకూడదని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త మనకిచ్చిన వర్తమానాలు మనలను రూపాంతరపరిచేవిగా ఉండాలి తప్ప ఒకరితో ఒకరు వాదించుకునేటట్టుగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, వారు వాదముల యందు వ్యర్థులైపోయారు. పరిశుద్ధాత్మ లేని వానిలో ప్రేమ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు కౌంటర్లు ఇవ్వటానికి బ్యాచెస్ ఉంటాయండి. ఒకరిని అన్నాడనుకోండి ఒక బ్యాచ్, అబ్బా శబాస్ గురువు గారు సూపర్గా కౌంటర్ ఇచ్చారంటారు. అవతల వాడు యువతల వాడిని అన్నాడు అనుకోండి, అక్కడ ఒక గుంపు ఉంటుంది. కప్పలు అన్న తర్వాత ఏ కప్ప వెనకాల అరవటానికి ఆ కప్పల గుంపు ఉంటుంది. విన్నారా? అప్పుడు వాళ్ళు అంటారు సూపర్ రీకౌంటర్ ఇచ్చావు నువ్వు అని. కౌంటర్లు ఇవ్వటానికి మనం ఇక్కడ లేము. మనకి దేవుడే సరైనటువంటి కౌంటర్ ఇచ్చేశాడు. కాబట్టి దానికి లోబడి ట్రాన్స్ఫార్మ్, నీ మార్గంలో దేవుడిని ఏదైతే నీకు ఇచ్చాడో, దేవుడు నీకు ఇచ్చిన రెవల్యూషన్, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతలో నీవు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి తప్ప, రూపాంతరపరచబడాలి తప్ప ఒక మానవ మాటల ద్వారా, మానవుని యొక్క బోధల ద్వారా మనం మార్పు చెందాం. అయితే పరిశుద్ధాత్మ ఇచ్చే గైడ్ మాత్రమే మనల్ని రూపాంతరపరుస్తుంది. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ చాలామంది వాదన, ఫస్ట్ వాదన అన్యజనుల మీద ప్రారంభ క్రైస్తవ్యము విరుచుకుపడిందండి. విన్నారా? ఉజ్జీవాలు వచ్చాయి, ఒక్కొక్క ఉజ్జీవం వచ్చింది. నీతీకరణ వచ్చింది, మెథడిస్టులు వచ్చారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చింది, పెంతెకోస్తు వారు వచ్చారు. విన్నారా? ఇలాగన ఒకరు ఒకరిని నిందించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఫైనల్గా ఈ గడియ వర్తమానం వచ్చింది. అసలు ఈ గడియ వర్తమానం యొక్క విశిష్టత ఏంటో తెలుసా? పరిపూర్ణమైన ప్రేమ. అంటే శత్రువునైనా కూడా, ప్రవక్త ఎప్పుడు కూడా మీకు శత్రువులు ఎవరు అని అంటే, నాకు నేనే శత్రువుని, నా మీద నేనే పోరాడుకుంటున్నాను అన్నాడు. మనకి ఈ మధ్య ధర్మశాస్త్రములో శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి జ్ఞానవంతులయ్యారో, సంఘ శాఖలను ప్రమోట్ చేయటానికి బీడీలు, డీడీలు, పిహెచ్డీలు ఎలాగైతే వచ్చారో, అలాగే వర్తమానమును ప్రక్షాళన చేసేయడానికి దీంట్లో కూడా రహస్యంగా ఇంటర్నల్గా బీడీలు, డీడీలు అనగా
7 మార్లు చదివిన వాళ్ళు, 10 మార్లు చదివిన వాళ్ళు, 100 సార్లు చదివిన వాళ్ళు, జ్ఞానులు తమకు తామే జ్ఞానముని పెంచుకొని, చూసారా, వారు మానసికంగా గురుటివారైపోతున్నారు. ఆత్మ లాంటిది కాదు. ఆత్మ అన్నిటినీ వివేచిస్తుంది, అన్నిటినీ పరీక్షిస్తుంది, అన్నిటినీ సరి చేస్తుంది. ఆత్మ ఎల్లప్పుడూ ఒక కోణాన్ని తీసుకోదు. ఆత్మ దేవుని ఆత్మ యొక్క పరిపూర్ణతనే తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇది రికార్డ్ చేయబడుతుంది కనుక మీకు మాత్రమే గాక అనేకులకు కూడా ఉపయోగపడినట్లుగా మాట్లాడటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి అది నా మాటలు కాదు, కానీ ప్రవక్త ఏదైతే ఆ దినముని చెప్పాడో అది ఈ దినమునకు పోల్చి చూస్తే ప్రస్తుతం మనం ఎక్కడున్నామో అనే విషయాలు తప్ప వేరొక విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. ఆమె హల్లెలూయా. ఈరోజు మన సంఘాలు ఎలా పెంచుకోవాలనే ఆలోచన ఉంది, ఎన్ని సంఘాలు స్థాపించాలనే ఆలోచన ఉంది, ఎంత జనాభాను రప్పించాలనే ఆలోచన ఉంది, ఎన్ని గదులను నింపాలనే ఆలోచన ఉంది. కానీ ఒక మానవుడు దేవుని యొక్క స్వరం విన్నాక, అతని హృదయాన్ని దేవునికి అప్పగించాక, అతడు ఎలాగున సంపూర్ణతలోకి వెళ్ళాలో, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలో, ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, సంఘ శాఖల యొక్క జాడ ఎఫెసు కాలం నుండి లౌదికియా వరకు వచ్చింది. ఎప్పుడైతే ఐగుప్తులో నుండి బయటకు వచ్చినట్లుగా సంఘ శాఖల్లో నుండి మనం వేరుపరచబడ్డామో, మనం ప్రత్యేకమైన వర్తమాన ప్రజలుగా ఉన్న వర్తమానంలో కూడా సాతాను తన అడుగు పెట్టి వివిధ గ్రూపులను డివైడ్ చేసి ఎవరి ప్రత్యక్షతలను వారికి ఇచ్చి కొట్లాడుకునేటట్టుగా చేస్తూ ఉన్నాడు. వధువా, నీవైతే వాక్యాన్ని విను. వధువా, నీవైతే వర్తమానాన్ని చదువు. వధువా, వర్తమానమును తూచ తప్పకుండా నువ్వు ఫాలో అవ్వు. అప్పుడు మాత్రమే నీవు మోసగింపబడకుండా కృప నీకు దొరుకుద్ది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లోకములో దేవుని వాక్యం రానప్పుడు అందరూ గుడ్డివారే. వాక్యం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించిన మొదటి సంఘ కాలము కన్నులు తెరుచుకున్నది. అక్కడి నుంచి ఎప్పుడైతే వాక్యము యొక్క ప్రత్యక్షత వారికి కలిగే కొలది ఏమవుతుంది, అదంతా కూడా సంపూర్ణత వైపుగా ప్రయాణం చేసింది. ఆ తర్వాత ప్రతి సంఘము లేక సంఘకాలము ఎప్పుడైతే సంఘ శాఖగా మారిపోయిందో పరిశుద్ధాత్మ దాన్ని విడిచిపెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి దానికంటే ఉన్నతమైనది ఇలాగ 7 సంఘకాలాల్లో 7 దూతలను పంపించి వారి వారి కాలములలో వారి వారి గళాన్ని వినిపించి వధువుని సిద్ధపరిచారు. లవోదికీయ సంఘకాలానికి ఈ గడియ వర్తమానికను పంపి నిజమైన వధువుగా మనం ఎలా ఉండాలో, ఆమె ఏ రీతిగా ఉండాలో ఆయన దేవుని ఆత్మ ఇచ్చిన ప్రతి దాన్ని ఏది దాచుకోకుండా మనకు బయలుపరిచాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అయితే ఇందులో కొందరు స్వార్థ పరులు వచ్చేసారు. స్వార్థం ఎప్పుడు వస్తుంది, సెల్ఫిష్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒకటి లాభకరంగా మారినప్పుడు ఆ లాభమంతా కూడా నాకే ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒక వ్యక్తికి కలిగినప్పుడు, నా మాట విన్నారా, అక్కడ సెల్ఫిష్ అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తి గొప్ప లాభసాధకం అని అనుకున్నట్లయితే, విన్నారా, అక్కడ ఏమొస్తుంది, లాభాలంటే వాటాలు అడుగుతారు. నా మాట విన్నారా. కాబట్టి ఒక వ్యక్తిని పరిపూర్ణంగా మార్చడానికి ఎలాంటి ఆర్థిక లావాదేవీలతో పనిలేదు. విన్నారా. అంటే దైవభక్తి ఆత్మీయ లాభంగా ఉండాలి. ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే గొప్పదని ఒక సేవకుడు భావిస్తాడో, ఆ ఆత్మ కోసం తాను చేయగలిగిన పనంతా
చేస్తాడు. దానికోసం కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, మరి ఏదొచ్చినా వాక్యం కోసం నిలబడి నేను చిన్నప్పుడు మాకు కాలువలు ఉండేవి. రమేష్ గుర్తేనా? 2 కాలువలు ఉంటాయి. ఒకటి పంట కాలువ, మరొకటి మురుగు కాలువ. పంట కాలువలో చేపలు ఉంటాయి, మురుగు కాలువలో కూడా 2 కాలువల్లో చేపలు ఉంటాయి. కానీ ఈ పంట కాలువలో ఉన్న చేపలు త్వరగా గాలానికి పడవు. ఈ మురికి కాలువలో ఉన్నవి మాత్రం నీట్గా పడతాయండి. నా మాట అర్థమవుతుందా? కాబట్టి మనం రోజంతా ఆ గాలం వేసినా, మీరు గమనించారో లేదో, ఎవరైనా గాలం వేసి చేపలు పట్టేవాళ్ళు ఒక్క చేప ఊరికే వస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తే ఆ చేప కోసం ఒక పూటంతా గడుపుతాడు. అది దొరికినట్టే దొరుకుతుంది, అది దొరకదు. కానీ అది దొరుకుద్దేమో అని మధ్యాహ్నం దాకా ఉంటారు. నా మాట విన్నారా? కొన్నిసార్లు సాయంకాలం దాకా దానికోసం ఏం చేస్తారు? ప్రయాస పడతా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు గమనించినట్లయితే మనము లోకంలో ఒక వల లేకపోతే ఒక గాలం వేసేటప్పుడు అది ఎంతగా మనను ఆకర్షిస్తుందో మీరు గమనిస్తే దాన్ని లాగే వరకు మనసు అక్కడి నుంచి వెళ్ళదు. విన్నారా? అలాగే ఒక విలువైన ఆత్మ కోసం ఆమేన్ అతడు ఏమనుకుంటాడు? ఆ ఒక్క చేపను ఎలాగైనా లాగాలి. కానీ ఆత్మ విలువ తెలిసినట్లయితే ఆమేన్ అది ఒక్కటైనా పర్వాలేదు, దేవుని కోసం ఒక్కటైనా పోరాడాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఆమేన్. కాబట్టి వదులుతా పోతే పోనేలే అనుకున్నవాడు, నిర్లక్ష్యంగా గాలం వేసేవాడు, మీకు అర్థమైందా? ఏదో సరదాకి గాలం వేసేవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ పడకపోతే ఇంకో చోట పడకపోతే ఆ చేపలతో పని లేదు అతను. పిల్లరా, ఆత్మ విలువ తెలిసినవాడు దాన్ని పట్టేదాకా అక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వ్యాపార ధోరణితో మనం వెళ్తే అది చేపో కాదో మనకు అనవసరం. చేపైనా, చేప లాంటి పనికిరాని చేపలైనా ఏదైతే ఏవి బుట్ట నింపాలి. సో ఆ గాలం వేసేటప్పుడు మంచి చేప అయితేనే ఆ బుట్టలో వేస్తాం. విన్నారా? మంచిది కాదనుకోండి తీసి మళ్ళీ ఎక్కడ వేస్తాం. కానీ ఎవరైనా ఏమన్నా అనుకున్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఏంట్రా నీ బుట్ట నిండలేదా అనుకుంటే ఏం చేస్తారు? చేపలన్నీ ఏ చేప అయినా పర్ర బుట్టలో ఇంటికాడికి వెళ్ళాక చూద్దాంలే అని. అది జ్ఞానం లేనివాడు చేసే పని. మనం దేవుని సేవ ఇతరుల కోసం చేసామనుకోండి, అప్పుడు విత్తనమో పొట్టో మనకు అనవసరం. ఎంత పొట్టైనా విత్తనమైనా కలిపి మాకు చాలా పెద్ద చర్చెస్ ఉన్నాయి, మాకు చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి. మా దగ్గరికి డాక్టర్లు వస్తున్నారు, యాక్టర్లు వస్తున్నారు, డీడీలు వస్తున్నారు, బీడీలు వస్తున్నారు, పిహెచ్డీలు వస్తున్నారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఉద్యోగస్తులు వస్తున్నారు, ఐటీ జాబ్ చేసే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ కొదవలేదని చెప్పుకునేది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా భూ సంబంధమైన విషయాలను ఆలోచించదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటి మీదే మనసు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జ్ఞాన సంపన్నులు జ్ఞానం కలిగిన చేపలను పట్టడానికి జ్ఞానం అనే వల వేస్తున్నారు. ఏ వల? జ్ఞానం అనే వల. కానీ పరిశుద్ధాత్మ ఎన్నిక చేయబడి ముందు నిర్ణయంలో ఉన్న వారిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఆకర్షించడానికి అనేక తాళాలు ఉన్నాయి. జ్ఞానం ఉంది, వాక్చాతుర్యం ఉంది, విద్య ఉంది, ధనము ఉంది, ఈ లోక తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి పావలా ఇచ్చి రూపాయి లాగేటట్టుగా చాలా ప్రయత్నాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ ఎన్నడూ కూడా ఆయన యొక్క సంకల్పంలో భోజనం కాదు, పానం కాదు. అది పరిశుద్ధాత్మ అంటే ఒక ఆనందకరమైన నూతన జీవితం అయి ఉన్నది. హల్లెలూయా. అది వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. కాబట్టి మనం నీతులు చెప్పడం కాదు, నీతి మార్గాన్ని బోధించడం కాదు, మన స్వనీతి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటటువంటి క్రియ మన జీవితంలో చూడాలి.
ఆమె ఓకే. ఇప్పుడు చూడండి పిల్లరా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే మారు మనస్సు పొందాలి, తప్పక తిరిగి జన్మించాలి. మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందినట్లయితే పాప క్షమాపణ కొరకు పరిశుద్ధాత్మ అనే వరమును వారు కలిగి ఉంటారు. ఆమేన్. కాబట్టి అది మనను సంపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, 3 మూలకాలు ఉన్నాయి, మన యొక్క జన్మను అవి తీసుకొని వస్తాయి. ఓ మై, మీరు గమనించాలి ప్రియులారా, ఒక శిశువు గర్భములో ఉన్నంత వరకు మనకు కనపడదు. ఆమె ఆ శిశువు ఈ లోకంలోనికి రావటానికి 3 కార్యాలు మనం చూస్తాం. 1 వాటర్, 2 బ్లడ్, 3 ప్రాణమై ఉన్నది. ఆమె కాబట్టి ఇవన్నీ మానవ జన్మకు ఎలాగైతే ఒక శిశువుకు బ్యాలెన్స్ అండ్ ఆధారం అయితే, ఆమె అలాగే నూతన జన్మకు నీటి మూలముగా, అంతేనా, వాక్యము ద్వారా శుద్ధీకరించబడుట మూలముగా, పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందుట మూలముగా పరలోక జీవిగా జన్మిస్తున్నాడు. ప్రవక్తని తన కుమార్తె అడిగితే ఆయన చెప్పాడు, అమ్మా మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం కానీ ఆమె మనం భూ సంబంధులం కాదమ్మా. కాబట్టి వాక్యము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము పరలోక పౌరులం లేక పరలోక సంబంధులమై ఉన్నాం. గ్లోరీ, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం పరలోక సంబంధులమైతే ఆమె పరలోక అధికారం ప్రకారం మన వస్త్రాలు, మన కార్యాలు, మన క్రియలు దేవుని వాక్యము చెప్పినట్టుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? ఎందుకంటే పరలోకమునకు తగినట్టుగా భూమి మీద మనం ఉండాలని. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు చనిపోయినప్పుడు ఆయనలో నుండి 3 మూలకాలు మనం బయటకు వచ్చుట చూస్తాం. ఎందుకంటే ఆయన పొడిచినప్పుడు నీరు వచ్చింది, రక్తం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే తిరిగి జన్మించిన అనుభవం ద్వారా మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నీటి మూలముగా మనం ఏం చేస్తాం? నీటి బాప్తిజమం పొందుతాం. ఆమేన్. ఆ తర్వాత సంఘములో చేర్చబడతాం, వాక్యం వలన శుద్ధీకరించబడతాం. ఫస్ట్ నువ్వు నమ్మి బాప్తిజమం పొందగానే అయిపోలా. బాప్తిజమం పొందటం అంటే రమేష్ ఇది వరకు భలే చెప్పేవాడు, ఏం పాపి, పొడి పాపి అంటే ఇద్దరు పాపులే. నీటి బయట ఉన్న పాపే, ఆ పాపి నీటిలో మునిగి లేచిన పాప అయ్యాడు. అంతే. ఏమయ్యాడు? నువ్వు ఒప్పుకున్నావంతే, ఒప్పుకోలు చేసావంతే. ఒప్పుకున్నట్టుగా ఆయన నామాన్ని బట్టి నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిజమం పొందావు. ఆమేన్. అయినను నువ్వేమయ్యావు? పొడి పాపి కాస్త తడి పాపి, పొడి తడి అయ్యావు. ఏమయ్యావు? పిల్లరా, మీరు గమనించినట్లయితే ఆ తర్వాత ఉంటుంది అసలైన రణరంగం. ఎక్కడ? చర్చిలోకి వచ్చినాం. నమ్మటం ఈజీ, ఏదో కంట్లో నలిసిపడిందండి, అయ్యగారు యేసు నామంలో నలిసిపోద్ది అనగానే బాప్తిజం పొందాను, ఇక్కడ కంటిలో నలిసి కోసం. అంతేనా? ఇన్ని హాస్పిటల్ తిరిగానండి, కంట్లో నలిసిపోలేదు. అయ్యగారు వాక్యం చెప్తూ ఉండగా టప్పన ఎగిరిపోయింది, అందుకని నేను టక్కన బాప్తిజం పొందాను. అయినా నువ్వు పాపివే. అయినా కేవలం నీ కంటిలో దూలాలు నలుసులు తీయటానికి మాత్రమే కాదు ఇది. నా మాట విన్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీవు దేవుని సంబంధివని నీవు గుర్తెరిగేటట్టుగా నీకు బోధించే దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆమె ఒక ఆయన ఒకడు అన్నాడు, అయ్యా బైబిల్ ప్రకారమే బతకాలా అన్నాడు. ఏ అన్న, బైబిల్ ప్రకారం బతికితే ఈ లోకంలో బతకలేమండి అన్నాడు.
మళ్ళీ దేని ప్రకారం బతుకుతావు మరి అన్న. కొద్దిగా బైబిల్ తీసుకుంటా, కొద్దిగా లోకం తీసుకుంటా. ఇదే నులివెచ్చనిది. దేవుడు దాన్ని ఏమన్నాడు తెలుసా? నా నోటి నుండి ఉమ్మి వేస్తానన్నాడు. పిల్లల జనాలు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని నమ్ముకుంటే లోకంలో అదొత్తది, ఇదొత్తది, ఇదొత్తది, అదొత్తది అని ప్రలోభ పెట్టే మాట వాస్తవం అండి సేవకులు. నేనైతే చెప్తున్నా, మీరు పరలోకమును ప్రేమిస్తేనే దేవుని వద్దకు రండి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తప్పక తిరిగి జన్మింపవలసి ఉన్నది. నికోదేము ఏమన్నాడు? నీ బోధ సూపర్గా ఉంది, పరలోకం నుండి అధికారం లేకపోతే ఇలాగ బోధింపవు అని రాత్రి వేళ ఆయన కలుసుకోవాలనుకున్నాడు. బికాజ్ అనేకులు ఆయనను ద్వేషిస్తున్నారు, అనేకులు ఆయనను గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఆయనను గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడు డైరెక్ట్గా పిలుచుకున్నాడు అనుకో సమాజ మందిరంలోకి, మిగతా ఉన్నవారు యాక్సెప్ట్ చేయరు కనుక దేవుని సత్యాన్ని రహస్యంగా తెలుసుకోవాలనుకున్నాడు. బాబు విన్నావా? ఎలా తెలుసుకోవాలనుకున్నాడు? రహస్యంగా తెలుసుకోవాలనుకున్నాడు. ప్రియులారా మీరు గమనించాలి. అప్పుడు ఆయన అన్నాడు, ఒకడు పైనుండి జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. అంటే నువ్వు మరలా తిరిగి జన్మించాలి అన్నాడు. ఆ పండితుడైన నికోదేము ఏమన్నాడు? ఈ పండితుడైన రెవరెండ్ డాక్టర్ బిషప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇజ్రాయేలు బోధకుడు ఏమన్నాడు? మరలా తల్లి గర్భములో నుండి పుట్టాలా అన్నాడు. అంటే ఏమర్థమైందండి? నా మాట అర్థమవుతుందా? అర్థమైందా? ఏమర్థమైంది? తల్లి గర్భంలోంచి పుట్టాలా? మళ్ళా పుట్టాలా అంటే సత్తే పుడతాం మళ్ళా. అలా కాదే, తిరిగి జన్మించిన పైనుండి జన్మించే విధానం గురించి ప్రభువు మాట్లాడాడు. లోకస్తులకి ఇది అర్థం కాదు, లోక సంఘాలకి ఇది అర్థం కాదు, లోక జనాంగాలకి ఇది అర్థం కాక క్రైస్తవ్యం మతం అని ఒకరు, కాదు మార్గం అని ఒకరు, మార్గము మతము కలిసి కొట్లాడుకుంటున్నాయి. నేనంటున్నాను ఇది నూతన జన్మ, ఇది తిరిగి జన్మించిన అనుభవం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరో పెట్టారు గ్రూప్లో, ఏమని పెట్టారంటే ఒక పాస్టర్ గారు అంట, నా మాట విన్నారా? ఆ పాస్టర్ గారు ఒక కేసు వేశాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏమని కేసు వేశాడంటే, నా కులాన్ని బట్టి కొంతమంది నన్ను విమర్శించారు, దూషించారు అని పెట్టాడు. కోర్టులో తీసుకున్న తర్వాత వారు రాజ్యాంగబద్ధంగా ఏమని చెప్పారంటే, నీవు క్రైస్తవ బోధకుడు అయి ఉన్నావు, నాకు కొంత అవగాహన, నాకు పూర్తిగా చూడలేదు. అయితే క్రైస్తవ బోధకుడు అయితే నువ్వు ఖచ్చితంగా ఏమై ఉండాలా? బీసీసీ అయి ఉండాలి, అంటే క్రిస్టియన్ అనే అయి ఉండాలి. కాబట్టి నీకు ఎస్సీ ఎస్టీ అనేది చెల్లదు. నా మాట విన్నారా? అంటే ఫలానా కులము లేదంటే హిందూ మతము అనేది నీకు చెల్లదు. కాబట్టి నీవు క్రైస్తవుడివి అయినట్లయితే రాజ్యాంగములో క్రైస్తవుడికి ఇవ్వబడిన ఆర్టికల్ ప్రకారం నువ్వు దెబ్బలాడాలి, కానీ కులం ప్రకారం కులదూషణ చేశారు అనేది నీకు చెందదు అని అంటే చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. కులానికి మతానికి ఏం సంబంధం, రాజ్యాంగం అది ఇచ్చింది ఇది ఇచ్చిందని. నేనంటాను పరలోక రాజ్యాంగం ఏదైతే నీకు ఇచ్చిందో అదే నీకు ముఖ్యమో. ఇప్పుడు నా నామము నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నాదములనైనను భూములనైనను, అంతేనా, ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ చదవండి. వీటన్నిటిని విడనాడని వాడు నాకు పాత్రుడు కాడని ఎందుకన్నాడు? దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు కొన్నిటిని విడిచుకోవటానికి సిగ్గుపడవు. మన వాళ్ళు ఏం కావాలా? అవ్వ కావాలా, బువ్వ కావాలా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని పౌలు గారు మోషే ఎంచుకున్నాడు. ఆమె గమాలియేలు పాదముల దగ్గర ఇజ్రాయేలుకు ఒక బోధకుడిగా తర్బీదు పొందుచున్న
ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి పండితుడైన పౌలు గారు దమస్కు మార్గములో అగ్ని స్తంభాన్ని చూసినప్పుడు అతడు వాటన్నిటిని విడిచుకోవటానికి సిద్ధపడ్డాడు. ఆయన చెప్పాడు, నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని. అవునా? అంటే ఒక రాజ కుటుంబానికి చెందిన వాడను. విన్నారా? అయినప్పటికీ ఏవేవి లాభకరములై ఉన్నాయో క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాడంట? ప్రభుత్వాలతో వాదెత్తానన్నాడా? పెంటగా ఎంచుకున్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు సంఘాలు అవి బోధించట్లా. సంఘాలు ఎలాగా ఈరోజు వర్తమానములో ప్రత్యేకత ఉందని నేను నమ్మాను, కానీ వర్తమానములో కూడా వర్గాలు తయారయ్యాయి. దాంట్లో కూడా ABCDEFGHలు ఉన్నాయి. ప్రియరా, దట్ ఈజ్ రాంగ్. దాంట్లో కూడా స్వార్థం ఉంది. పరిశుద్ధాత్మ పొందిన వారికి అలాంటివి ఉండవు. నేనంటాను, వారు వర్తమానాన్ని స్వీకరించిన, వర్తమానంలో ఉన్న వారు కూడా తిరిగి జన్మించిన అనుభవంలోకి రావలసినదే. ఇశ్రాయేలీలు మీరు గమనిస్తే వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు అక్కడ రంగం మీదకి వచ్చాక మేము మోషే శిష్యులం అన్నారు, మేము ధర్మశాస్త్ర సంబంధులం అన్నారు. నా మాట విన్నారా? మేము మోషే శిష్యులం, ధర్మశాస్త్ర సంబంధులం. యేసు ప్రభు ఆ దినపు వాక్యాన్ని అంగీకరించారా? అమ్మ విన్నారా? ఆ దినపు వాక్యాన్ని అంగీకరించారా? నో. ఆ దినపు వాక్యం అక్కడే ఉంది, వాళ్ళ ప్రక్కనే ఉంది, బట్ వాళ్ళు అంగీకరించారా? లేదండి. హల్లెలూయా. నా మాట గమనించారా? నేనంటాను, ఈరోజు శ్రద్ధగా వాక్యాన్ని నమ్మి అది నిత్య జీవమని నమ్మే వాళ్ళు ఎవరున్నారు? జీవనానికి వాడుకుంటున్నారు, తమ ప్రొఫెషన్కు వాడుకుంటున్నారు, ఒక సేవకుడు అనిపించుకోవడానికి వాడుకుంటున్నారు, మాకు ఒక పెద్ద సంఘం ఉంది అనిపించుకోవడానికి వాడుకుంటున్నారు. అంతేగాని నేను పరలోక రాజ్యానికి చెందినటువంటి ఒక ప్రత్యేకించబడిన ఒక జీవితం కలవాణ్ణని ఆలోచించటానికే వారికి సమయము లేదు. హల్లెలూయా. నేను తేటగా చూస్తున్నానండి. ఇక్కడ చిన్న వధువు ఉంది, ఇంచుమించుగా ఒక 100-150 మంది ఉన్న సంఘాలు మన మధ్య ఉన్నాయి, మనకున్నాయి. పిల్లలు అక్కడికి వెళ్ళినా అదే. అలాగే చాలామంది సోదరుల సంఘాల్లోకి వెళ్తున్నాను, అక్కడ 500 మంది ఉంటున్నారు, మరికొన్ని సంఘాల్లో 1000 మంది ఉంటున్నారు, 1500 మంది ఉంటున్నారు. అయినా కూడా ప్రజలలో పరిపూర్ణ అవగాహన లేదు. అంటే చిన్నవారి నుండి పెద్దవారి వరకు కూడా, అంటే అధిక జనాభా గలవారి వరకు కూడా పరిపూర్ణ అవగాహన లేదు. దీన్ని బట్టి నేను ఏమర్థం చేసుకున్నానంటే, అంత్య దినాలలో అలాంటి విశ్వాసము కలిగి ఉండుట అరుదు, బహు తక్కువగా ఉంటారు. అప్పుడు అనుకుని ఫీల్ అయ్యేవాడిని, 10 లక్షలలో ఒక్కడన్నాడు ఏంట్రా ప్రవక్త, ఇలాగైతే ఎలా సాధ్యమో అనుకున్నాను నేను. కానీ చూడగా చూడగా విన్నారా, 1,000,000 ఒక్కడు కూడా కనపడలేదండి. ఎంత? 10 లక్షలంటే 1,000,000. అవునా? 100 లక్షలంటే 1,00,00,000 మంది. అంటే 10 లక్షలలో ఒకడు కాదు, 1,00,00,000 ఒక్కడు కనబట్ల. ప్రపంచ జనాభా ఇంచుమించుగా 700 కోట్లు ఉంది. విన్నారా? 700 కోట్లు లెక్కెత్తే ప్రపంచమంతా కూడా ఎత్తబాటుకు సిద్ధపడేవారు 700 మంది ఉన్నారా? ప్రవక్త 7,000 అనబోయి 700 అన్నారు. నేను అనుకుంటాను 700 మంది కూడా కష్టంగా అనిపించింది. లేకపోతే ప్రవక్త ఏం చెప్పాడు మిస్టేకా, లేకపోతే వాస్తవం నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా గమనిస్తే అసలు 700 పీపుల్ వధువులో ఉన్నారా అనేటటువంటి ఆశ్చర్యం కూడా కలిగేటటువంటి పరిస్థితులు మన కన్నులకు తేటగా కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గూర్చిన నడిపింపు, లేకపోతే ఆత్మ నడిపింపు అంటే ఏదో వరాలు అనుకుంటున్నారు.
ఆత్మ నడిపింపు అంటే ఏదో సూచనలు అనుకుంటున్నారు. ఆత్మ నడిపింపు అంటే దెయ్యాలను వెళ్ళగొట్టడం అనుకుంటున్నారు. ఆత్మ నడిపింపు అంటే ఇంకోటి అనుకుంటున్నారు. కానీ అది సంపూర్ణత అనేటటువంటి విషయాన్ని గ్రహించలేని పరిస్థితి. జ్ఞానం ఎక్కువైంది, ఆత్మ తక్కువైంది. ఏది ఎక్కువైంది? ప్రతి దానిలో ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారంట. మన వర్తమానంలో పెద్దలు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయి వారు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు అన్నట్టు నియమాలు, నిబంధనలు వారు స్వంతగా క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈజ్ రాంగ్. ఆత్మ చేత నడిపించబడు వాడవైతే నీకెవరు శత్రువులు లేరు. వాక్య విరోధి అయిన అపవాది నీ శత్రువు. కాబట్టి మన నియమం ద్వారా ఎవడు నడవడు. ఎవరినో మనం బలవంతంగా నడిపించాల్సిన పని లేదు. బలవంతంగా ఒకటి నడిపించాలంటే ప్రలోభం పెట్టాలా. బలవంతంగా నడిపించాలంటే ఏదో ఒక ఈవిని వారికి చూపిస్తేనే కానీ నడవరు. కానీ పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఏ ఈవి అక్కర్లా, అది అతడి హక్కుగా పోరాడతాడండి. దేవునికి స్తోత్రం. పరలోకం అతని జన్మ హక్కుగా పోరాటం చేస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈ లోకమును, ఈ లోక రాజ్యములు గతించిపోతున్నాయి, అంతరించిపోతాయి. కానీ శాశ్వత రాజ్యం కొరకు ఒక జన్మ హక్కు కలిగిన వ్యక్తి తిరిగి జన్మించాక ఆ హక్కు కోసం అతడు జీవితంలో పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా అది సత్యమై ఉన్నది. ప్రవక్త అంటాడు, మీరు శుద్ధీకరింపబడకుండా నీతీకరింపబడిన దశలో ఉండొచ్చు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి ఆ చెడును మీతోనే తీసుకుపోతూ ఉండొచ్చు. కానీ మీరు నీతీకరింపబడి శుద్ధీకరింపబడిన పరిశుద్ధమైన జీవితంలో 2 దశలలో కూడా పరిశుద్ధాత్మ లేకుండా ఉండవచ్చు. దయపు శాస్త్రము, భౌతిక పరిమాణం అనే దానిలో ప్రవక్త బోధించాడు. అంటే అర్థం కాలేదా? బాప్టిజం తీసుకోవచ్చు, చర్చి కూడా మీ దెయ్యాలతోనే రావచ్చు. ఏంత రావచ్చు? నేను నవ్వుతారేంటమ్మా? మీ పాత దెయ్యాలు, అప్పుడు మాజీ దెయ్యాలను తీసుకొనే ఆ దెయ్యాలతో కూడా బాప్టిజం పొందారు. ఆ దెయ్యాలతో కూడా మళ్ళా చర్చిలకు వస్తున్నారు. ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ అంటే ఇక్కడికి వచ్చి బబ్బబ్బబ్బా అంటాం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఉద్రేకపడడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇంకోటేదో కాదు. పరిశుద్ధాత్మ అంటే నీ జీవితంలో క్రీస్తును చూపించుట. హల్లెలూయా. గుండె మీద చేసుకొని చెప్పగలరు. ఏమని? అయితే మీరు చెప్పిన పద్ధతే నిజమైతే నేను పరిశుద్ధాత్మ అనుభవం నాకు లేదని చెప్పగలను. హల్లెలూయా. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా పూట గడుపుతుందా? ఇప్పుడు మీ నాన్న ఏదో మాట్లాడుతున్నాడు అనుకో, ఏంట్రా మాట్లాడుతున్నావు అంటే, అబ్బో ఏం లేదు అయ్యగారు, ఏదో మాట్లాడుతున్నాను. అక్కడితో బిగిన్ అవుతుంది రోజు. విన్నారా? ఆ రోజు క్లోజ్ అయ్యేలోకి ఒక బస్తాడు అబద్ధాలు పోగేసి మూట కడతాం ఆ రోజు కోసం. కేవలం ఈ అబద్ధాలు ఈ గురించి నేను చెప్పట్లా. నువ్వు పరిపూర్ణుడిగా అయితే ప్రతి చిన్న వాక్య విరోధమైన దానికి మనం భయపడతాము. ఆమేన్, అంతేనా? సో పిల్లరా, ప్రతి యుగంలోనూ కేవలం పరిశుద్ధాత్మ మునగడం మాత్రమే మీరు చూస్తారు. ఏంటంటే ఆ బాప్టిజం తీసుకోవడం మాత్రమే చూస్తారు, చర్చిలకు రావడం మాత్రమే చూస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అవతలి కొరకు నువ్వు జన్మించుట, పైనున్న జన్మ యొక్క కార్యరూపం నీలో కలుగుద్ది. ఆమె చెప్తారా? దేవుని స్తోత్రం కలుగుని కాక. ఇప్పుడు ఎత్తబడుటకు కావలసిన నూనె అనేటటువంటి ఆ విషయంలో ప్రవక్త చెప్తున్నాడు. ఆదికాండం మీద ప్రశ్నలు అనేటటువంటిది 53లో 729 ప్రసంగం 256 పారాగ్రాఫ్లో నేను చదువుతాను, కొద్దిగా వినండి. వారు 10 మంది కన్యకలు
మత్తయి సువార్త 25లో 1-13 వచనాల వరకు మీరు చదవచ్చు. 10 మంది కన్యకలు, 5 బుద్ధి కలవారు. 5 ఎలాంటి వారండి? ఇది చెప్పమంటే కంఠస్థ పాఠంగా చెప్పేస్తారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకల్లో నూనె ఉంది, ఆ డ్యూటీల్లో నూనె ఉంది. బుద్ధి లేని కన్యకల్లో డ్యూటీలో నూనె లేదు. కాబట్టి ఎవరి గురించో చెప్పినట్టుగా, ఒక థర్డ్ పార్టీ గురించి చెప్పినట్టుగా చాలా చక్కగా మనం మాట్లాడేస్తాం. ఆమేన్. కానీ ఆ స్థితి మనలో ఎలా ఉందో పరీక్షించుకోవటానికి మనకేం లేదు. నిజం, కరెక్ట్గా ఒప్పుకున్నాం. పరిశుద్ధాత్మ లేదు, టైం కూడా. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని కోసం కొంత టయాన్ని కేటాయిస్తాం. ఆమేన్. ఇప్పుడు మరి రమేష్ దంపతులు ఉండబో దేశం కోసం ఆలోచిస్తున్నారు. అది ఈ దేశమా విదేశమా? ఇండియానా లేకపోతే పాకిస్తానా? ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఈ లోకానికి పరలోకానికి మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు వీఆర్ ఆల్ ఇండియన్స్, మనమందరం ఎవరు? భారతీయులు. అందుకని తప్పకుండా దేన్ని ద్వేషిస్తాం? ఆటోమేటిక్ దేన్ని ద్వేషిస్తాం? పాకిస్తాన్ని ద్వేషిస్తాం. అలాగే మనం పరలోక పౌరం అయితే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము ఉంటాం లోకంలో, కానీ ద్వేషిస్తాం. నా మాట అర్థం కాలేదా? ఎందుకంటే ఈ లోకపరమైనది పరలోకంలో ఉండదు కదా. పిల్లరా, చెన్నైలో దేవుడు నాకు కార్లు ఎత్తాడు, మేడలు ఎత్తాడు. ఒక పట్టణంలో ఒక మంచి చర్చి కట్టి గుంపుల్ని పోగేయాలనేది నా కాన్సెప్ట్ కాదు. దేవుడు నాకు ఇచ్చినది అది కాదు. ఒక చిన్న వధువున్న వాక్యము లేక నశించకూడదనేదే నా ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని గురించి ఒకరితో పంచుకుంటే, మీకు ఎందుకంటే అంత శ్రమ? ఆవిడలో రైలు ఎక్కిచ్చేయండి, మా ఊర్లో దిగుతారు, మా చర్చి కాడ మేము రైలు ఎక్కిచ్చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, మీరు రైలు ఎక్కిచ్చేసి మీ ఊరు వెళ్ళిపోండి అన్నాడు. చెప్పింది దేవుడు ఏమవ్వాలా? ఉన్న నేనేమవ్వాలా? విన్నారా? తేలిగ్గా ఎలా ఇస్తారండి సజెషను? అంటే నీకెందుకు అంత స్వార్థం? అసలు నీ నీళ్ళల్లో మా నీళ్లు కలపాల్సిన పని ఏమొచ్చింది? ఆమేన్. అసలు నువ్వు చేతులెత్తి వేరొకరి పిల్లలు నువ్వు పెంచుకోవాల్సిన పని ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగానే కనీసం వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళకి వాక్యం అందించేవారు లేరు, అప్పుడు పూటకోల వాళ్ళ ఇంటికి పంపుతాం. నీ దగ్గరికి పంపిన నువ్వు పూటకోల వానివే, మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, సొంత ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి హాస్టల్లో ఉండే లైఫ్కి, విన్నారా, ఇంట్లో ఉండే లైఫ్కి తేడా ఉందా లేదా? ఎవరైనా హాస్టల్లో ఉన్నారా? నువ్వు కొద్ది రోజులు అనుభవించి చూసావు. నేను 18 నెలలు ఉన్న హాస్టల్లో. బాగా ముదిరిపోయాక, పెళ్ళై పిల్లలు పుట్టాక, విన్నారా, అప్పుడు పెద్ద ఏం బెంగ ఉండదులే. విన్నారా, సన్నీ కూడా ఒక 2 సంవత్సరాలు ఉన్నాడు హాస్టల్లో. ఇప్పుడు హాస్టల్లో లైఫ్ ఎలా ఉంటుందంటే, నేను చక్కగా రాత్రి పాలిష్ చేసుకుంటానండి, షూని పాలిష్ చేసుకొని బయట పెడతాను. ఎక్కడ చెప్పుల స్టాండ్ కాడ ఉంటుంది కదా, పాలిష్ చేసుకొని బయట పెట్టి ఈరోజు షూ వేసుకెళ్దాంలే అని బయటకు వెళ్ళేటప్పటికి నా షూ అక్కడ ఉండదు. హాస్టల్ లైఫ్ అని చెప్తున్నాను. ఆ షూ ఇంకోటి వేసుకెళ్ళిపోతాడండి. సరే నిన్న బట్టలు ఆరేసాను, అండర్వేర్ ఎక్కడుందిరా అని మంచి కొత్త అండర్వేర్ కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద జాన్ కాల్ అని రాస్తామా అంటే బయట ఆరేస్తామండి. మీకు అర్థం కాలేదా? అరే అండర్వేర్ కూడా ఉండదు అక్కడ. యశోద హాస్టల్ తెలియదు మీకు, విన్నారా? మన అంటూ ఏమి అందరికి కలిసినే ఉంటాయి అక్కడ, మన అంటూ ఏమీ ఉండవండి. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ విషయం ఏంటంటే, హాస్టల్ లైఫ్ స్వతంత్రంగా ఉండలేవు. అలాగని నేను మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే చర్చిలో జాయిన్ చేశాను అనుకోండి, మీ బతుకు కూడా అలాగే ఉంటుంది. విన్నారా? కాబట్టి దేవుని వాక్యము నీ పిల్లలకు నువ్వు చక్కగా నేర్పుకుంటున్నప్పుడు ఆ పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటావు. ఆమేన్. నా మాట విన్నారా? నిజమే. ఒకవేళ అవసరమైతే పంపండి. అక్కడ ఎవరు లేరు, ప్రవక్త ఒక మాట అన్నాడు, ఎవరు లేకపోతే బాప్టిస్ట్ చర్చికైనా వెళ్ళొచ్చు, పెద్దకోస్తుకైనా వెళ్ళొచ్చు, వర్తమాన చర్చి దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు.
కానీ నీకు బోధించేవారు ఉన్నప్పుడు, నీకోసం శ్రద్ధ తీసుకునేవారు ఉన్నప్పుడు, నీకోసం కొంతమంది వచ్చి బోధించడానికి సిద్ధపడేవారు ఉన్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలపాల్సిన పని ఏమొచ్చింది? విన్నారా? అందరూ తండ్రి అనేది ఒక బిరుదు, కానీ అందరు తండ్రులు ఒకలాగా పెంచరు. ఆమె ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని గుణ లక్షణాలు నేర్పుకుంటాం, సంఘం కూడా అంతే. మనం ఒక పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంటాం. ఆత్మ లేని కేవలం వరాలు మాత్రమే కలిగి ఆత్మ యొక్క సంపూర్ణత ఎరగని వారి దగ్గరికి వెళ్తే మీరు కంగారు పడతారు. ఇదేంట్రా వీళ్ళు దెయ్యాలు మాత్రమే వెళ్ళగొడుతున్నారు, టచ్ అని పడేస్తున్నారు, లేపేస్తున్నారు. విన్నారా? ఉన్నారండి వర్తమానంలో కూడా టచ్ అండ్ ఆ టచ్ చేయటం లేపడం వాళ్ళు ఉన్నారు. నేను తప్పంట్లా. ఆమె వినారా? దెయ్యాలను జుట్టు పట్టుకుని కొట్టే వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా తరిమి ఒక ఆయన అయితే నా ముందే దెయ్యాన్ని పడగొట్టి పీక మీద కాలేసి తొక్కబోయాడండి వర్తమాన సేవకుడు. ఆ దెబ్బ నుండి నేను డ్రాప్ అయిపోయాను. ఎందుకు వచ్చిన గోల? విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు, వాక్య వ్యతిరేకమైనది మీ హృదయాల్లోంచి పోయినప్పుడు పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తాడు. ఎక్కడన్నా ప్రవక్త పీక మీద కాలేసి తొక్కింది నాకు కనపడలే ఏ వర్తమానంలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సగం పెంతుకోస్తు యొక్క ఉద్యమాన్ని దాంట్లోంచి వస్తారు, అది ఇది కలిపి కచ్చడా కూర తయారు చేస్తారు. ఏ కూర? బిరింజి తయారు చేస్తారు, అది ఇది కలిపి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నో సార్, మీరు ఏ పునాది మీద కట్టబడ్డారో అది సత్యమైనటువంటి పునాది అయితే దాని మీదే నిలబడాలి. ఆమె ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, డెఫినేషన్ చెప్తున్నాను. బుద్ధి గలవారు ఆత్మ కలిగి ఉన్నారు, వారు ఆత్మ మూలంగా కలిగి ఉన్నారు కాబట్టి వారు సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేయటం కోసం వారు ఒక గొప్ప కార్యముగా దాన్ని భావిస్తారు. ఆమె ఎవరు మాట్లాడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 5 బుద్ధి గలవారు, వారు దివిటీలలో, అందరికీ దివిటీలు ఉన్నాయి 10 మందికి. అది కేవలం ప్రవక్త అన్నాడు, అది కేవలం ఒక సాదృశ్య రీతిగా ఒక సంఖ్య. అక్కడ 5 ఇక్కడ 5 లెక్క కాదు. ఓకే, అంటే 2 వ్యక్తిత్వాలు, 2 ప్రత్యేకతలను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే మిగిలిన 5 కూడా వీరి వలనే మంచివారు. ఒకరు బుద్ధి గలవారు, వారి యొక్క డ్యూటీల్లో నూనె ఉంది. మిగతా 5 కూడా శుద్ధులే, వారికి నూనె లేదు. పరిశుద్ధాత్మ లేకుండా వారు శుద్ధీకరించబడ్డారు. పరిశుద్ధాత్మ లేకుండా వారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిశుద్ధాత్మ లేకుండా వారు చాలా కార్యాలు చేస్తారు. వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. పైకి భక్తి గలవారిగా వారు ఉంటారు. బట్ స్వస్థతలు నిరాకరిస్తారు, భాషలతో మాట్లాడతారు, దేవుని యొక్క వరములను వారు కలిగి ఉంటారు. అయితే సర్వసత్యం వచ్చినప్పుడు వారు అంగీకరించలేరు. అన్నీ ఉన్నాయి కానీ అసలైంది మిస్ అయిపోతున్నారు. నా మాట అర్థమవుతుందా? అన్నీ ఉన్నాయి, దేవుని యొక్క శక్తిని కనుపరిచే విషయాలన్నీ అక్కడ ఉన్నాయి. కానీ సర్వసత్యం దగ్గరికి వచ్చేటప్పటికి, నిత్యత్వం దగ్గరికి వచ్చేటప్పటికి లేఖనము ఎంతో స్పష్టంగా ప్రత్యక్షపరచబడిన ఆ వాక్యాన్ని ఇచ్చినప్పుడు అంగీకరించే మనసు వారికి ఉండదు. ఆమె కేవలం వారు వరములను మాత్రమే పొందుకున్నారు. ఎంతమంది వరాల దగ్గర పరిగెత్తే వాళ్ళు ఉన్నారు? దేవుని కృపలో ఆ వరముల దగ్గర నుండే వచ్చా, సర్వసత్యము నాకు వచ్చాక ఆ వరము విడుదల అవుద్ది. కానీ అదే పనిగా నేను పెట్టుకొని ఇక్కడ స్వస్థతలు చేయబడును, గుడ్డివారు చూస్తారు, కుంటివారు నడుస్తారు, మూగవారు మాట్లాడతారు, చెవిటి వారికి వినికిడి వస్తుంది. సవాలు చేసి చెప్తున్నా అవసరంలా. చెవిటోడికి చెవులు వచ్చినా వాడు నరకానికి వెళ్తాడు, మోగోడికి నోరు వచ్చినా వాడు నరకానికి వెళ్తాడు, కుంటుకుంటా వచ్చినోడు కాళ్ళు వచ్చినా వాడు నరకానికి వెళ్తాడు. సర్వసత్యంలోకి నడిపించబడితే వాడు పరలోకానికి వెళ్తాడు.
బలహీనులకు స్వస్థత లేదని నేను చెప్పను, ఉంది. అద్భుతాలు లేవని నేను చెప్పను, ఉన్నాయి. సూచక్రియలు లేవని నేను చెప్పను, ఉన్నాయి. ఆమేన్. అయితే సర్వసత్యములోనికి తీసుకెళ్ళే వాక్యం లేకపోతే ఇవి అన్నీ కూడా వ్యర్థమే. ప్రేమ అంటే పరిపూర్ణత. దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే ఆయన కోసం, విన్నారా, ఎన్ని శ్రమలు వచ్చినా, చెన్నైలో శ్రమ వస్తే మార్కాపురం పారిపోతారు, మార్కాపురం శ్రమ వస్తే కైకలూరు పారిపోతారు, హైదరాబాద్లో అన్నమ్మని గారికి పొరపాటు చచ్చిందా మళ్ళీ ఇటు పారిపోవాలి, అర్థం కాదు. ఇక్కడ భయపడకండిలే, ఏం కాదులే, కంగారు పడుతున్నాడు. మీకు అర్థమైందా? అంటే శ్రమలు రావా, కష్టాలు రావా, శోధనలు రావా? విన్నారా? కాబట్టి ఇప్పుడు సన్నీ ఇక్కడ శోధన వచ్చింది కాబట్టి ఆ పాత శోధన కొంచెం బెటర్గా ఉంటుందేమో చెక్ చేయడానికి వెళ్తున్నాడు ఆయన. ఏ ఇల్లు? ఒక దెయ్యము, మీకు తెలుసు కదా లేఖనం, ఒక దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఒక దురాత్మ నీరు లేని చోట్ల తిరుగుద్దంట. ఎక్కడ తిరిగి? నీరంటే దేవుని యొక్క వాక్యముతో నింపబడని చోట్ల అది తిరిగాడుతూ ఉంటుంది. పిల్లరా, మీరు గమనిస్తే ఏ ఇల్లు అయితే బాగా ఓడ్చబడి ఖాళీగా ఉంటుందో, విన్నారా, మళ్ళీ ఆ పాత దెయ్యం ఏం చేస్తుందంటే 7 దెయ్యాలను, మొత్తం ఇది 1, అది 7, 8 దెయ్యాలు. ఈ 8 దెయ్యాలు ఏం చేస్తాయి? వెల్కమ్, చక్కగా ఓడ్చబడి ఉంది, బాగా ఉంది, అన్ని ఫ్రీగా ఉన్నాయి, నేను అన్నాను చూడు, దెయ్యాలుంటే వచ్చాయి. నా మాట వినపడుతుందా? అయినా ఈ పాత దెయ్యాలు మారిపోయాయి. దెయ్యాలు ఎప్పుడూ మారవు. పాత దెయ్యాలు మారుతాయా? దెయ్యము ఎప్పటికైనా, డెవిల్ ఈజ్ ఆల్వేస్ డెవిల్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్, వాగ్దానము ఆల్వేస్ ప్రామిస్. విన్నారా? కాబట్టి పిల్లరా, అది ప్రామిస్ అంటే ప్రామిసే. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఏం కాదులే, పరీక్షించమన్నాడు, వెళ్ళి చూసిరండి, వెళ్ళండి. కానీ పోరాటం ఉంటుంది, దేవుని పనిలో పోరాటం ఉంటుంది, దేవుని కార్యాల్లో పోరాటం ఉంటుంది, దేవుడు వెళ్ళమన్న చోట పోరాటం ఉంటుంది, దేవుడు ఉండమన్న చోట పోరాటం ఉంటుంది. ఆమేన్. కానీ పోరాడు లేని వారు గాలి చేత రేపబడి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఆ విషయం బాజీకి అర్థమై ఏం చేయాలో అర్థం కావట్లా. పాయింట్ ఇదే అని అర్థమైంది. స్థిరత్వం లేకపోవడం ఏంటి? స్థిరత్వం లేకపోవడం ఎందుకో కారణం తెలుసా? వాక్యంతో కనుక నింపబడి నీ దివిటీలలో నూనె ఉన్నట్లయితే నువ్వు ఉన్న చోటనే ప్రభువు కొరకు ఎదురు చూస్తావు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆకివీల్లో నలంద అనేటటువంటి ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ పెట్టానండి నేను 95లోనో 96లోనో. అక్కడ ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు ట్యూషన్స్ పెట్టాం, ట్యూషన్ సెంటర్, అంతేనా? ఆ తర్వాత సమ్మర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకు కూడా కోచింగ్, కొంతమందిని మనం ఫ్యాకల్టీ కొంతమందిని తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించి ఏదో చేసాం సంథింగ్. పిల్లరా, మీరు గమనిస్తే 1 ఇయర్లో ఒకడు మోసగించడం ద్వారా నాకు లాస్ అయిందని. లాస్ అయితే చాలామంది పెద్దలు చెప్పారు, అప్పట్లో యవన రక్తం కదా, ఏమన్నారంటే, సోదరుడా, ఫస్ట్ నువ్వు పెట్టినప్పుడు లాస్, ఇప్పుడు నీకు లాభ నష్టాలు అనేవి ప్రారంభంలో ఉంటాయి. అది నీకు ఏమంటారు, అది నీవు నేర్చుకునే టైం, దట్ ఈస్ ద ట్రైనింగ్ పీరియడ్. అయితే రాను రాను నీకు ఇది అవగాహన అవుతుంది. నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా నడిపావనుకో, అప్పుడు నీకు దీని మీద అవగాహన వస్తుంది. అలా వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇబ్బంది కలుగుద్దంటే రమేష్ అని ఒక వ్యక్తికి అది హ్యాండ్ ఓవర్ చేశానండి, ఇచ్చేసాను.
అంటే మా ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సరే వేరే జాబ్స్ అని అది ఇది అని వెళ్ళాను. పిల్లరా, అది నిజమైన మాటే. ఎందుకనంటే అది సేవా జీవితంలో నాకు ఉపయోగపడిందండి. ఎలా అంటే దేవుడు ఒక చోట సేవ చేయమన్నప్పుడు కష్టమైన నష్టమైన బాగా 1 సంవత్సరం సేవ చేశాక అక్కడ లాభం లేదని వెళ్ళిపోతే తప్పు. దేవుడు ఒక చోట మనల్ని పెట్టినప్పుడు కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన మనం అక్కడే ఉండి పని చేయాలని నేను ఓపిక కలిగి ఉన్నందున ఎన్ని పరిచర్య కేంద్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. అంటే భౌతిక జీవితంలో ఫెయిల్ అయితే అది ఆత్మీయ జీవితంలో పాటించానండి. మనం వెంటనే పారిపోకూడదు. ఇప్పుడు మీరు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ, ఒకవేళ మీరు ఎవరు లేరనుకోండి, అంతేనా? మన వాళ్ళు ఇప్పుడు యశోద పెళ్ళి వెళ్ళిపోయింది, చిన్నారి పెళ్ళి వెళ్ళిపోయింది, సమీర కూడా, ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, ముగ్గురు వెళ్ళిపోయారు. ఎలాగా? నిరుత్సాహం ఏం లేదు, మీకు పెళ్ళి అవ్వాలి, వెళ్ళాల్సిందే. కానీ దేవుడు అక్కడ ఉండమంటే నెమ్మదిగా దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా మాట వినపడుతుందా? కాబట్టి ఇక్కడ కారణం ఏంటంటే ఆ దివిటీలో నూనె ఉన్నట్లయితే వారు రాకడ కోసం, పెళ్లి కుమారుడు కోసం కనిపెట్టుకున్నారు. కాబట్టి భౌతికంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా వారు స్టెబిలిటీగా ఉన్నారండి. నా మాట అర్థమైందా? ఈ భౌతిక జీవితంలో అయినా సరే ఆత్మీయ జీవితంలో అయినా సరే స్టెబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, ఇల్లు కట్టాలి. కానీ జ్ఞానం లేని వాడు తోకతో పట్టుకొని వెళ్తే ఇల్లు కట్టరు, ఇల్లులు కడతా ఉంటారు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. మీరు విన్నారా? మీ నాన్న ఒక కుక్క తోక, అది తిరుగుతూ ఉంటుంది, అది ఒక చోట నెమ్మదిగా ఉండదు. అయ్యా మీరు అలా చెప్తారు ఏంటంటే వాక్యం వచ్చినప్పుడు చెప్తాం, అంతే, సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఒక చిన్న మొక్క అయినా సరే, నా మాట విన్నారా, ఒక చోట పెట్టి అది ఎదిగేదాకా చూడాలి. అక్కడ పీకి ఇంకో చోట, అక్కడ పీకి ఇంకో చోట, తీసి తీసి మార్చి మార్చి వెళ్తూ ఉంటే అది ఏమవుద్దండి? చావదు, కాయలు కాయదు, పువ్వులు పూయదు. ఎక్కడ చూసినా మళ్ళా అది మళ్ళా ఆ స్థితిలోనే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మరగుజ్జుతనము అంటారు. చెన్నై మొదలుపెట్టాడు, ఆపేశాడు, మొక్కెత్తాడు, ఎక్కడ నాటాడు? మార్కాపురం రాళ్ల మధ్య ఎదుగుద్ది అనుకున్నాడు, సగం ఎదిగేలోకి పీకాడు. ఎక్కడ నాటాడు? కైకలూరు. అబ్బా ఇది మెత్తటి నేల, నల్లరేగడి, ఎయ్యగానే ఎదుగుద్ది అన్నాడు. ఎదిగేలోకి మళ్ళా పీకుడు, మళ్ళీ ఎక్కడ? మళ్ళా వచ్చిన హైదరాబాదులో మళ్ళీ ఏ స్థితిలో వచ్చిందో ఆ స్థితికి వెళ్ళి నాటి ట్రై చేద్దామని. నేనంటాను ప్రభు రాకడ ఆలస్యమైంది కనుక బుద్ధి లేని కన్యకలు అంటే ఇలాగే ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? హలో, ఆయన రావటం ఆలస్యం అవుతుంది కనుక లోకంతో కునికి నిద్రపోతా ఉన్నది. హఠాత్తుగా పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు ఆమె ఎక్కడుంది? డ్యూటీ ఉంది, డ్యూటీలో నూనె లేదు, దీపమేమో ఆరిపోతా ఉంది. నువ్వు ఆత్మ కోసం నిలబడితే కలిగిన దానితో తిని, కలిగిన దానితో తృప్తి పొంది ప్రభు ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉండి కనిపెట్టుకుంటావు. ఆత్మ లేకపోతే ఇటు గాలేస్తే అటు గాలి కొట్టిందనుకో, ఇటు గాలి కొడితే అటు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక 4 రోజులు అయ్యాక అప్పుడు అన్నామణి గారికి అనిపిస్తుంది, అయ్యా మార్కాపురం వెళ్తానయ్యా. అరే, వాలిపోయే పొద్దు వెనకాల వెళ్ళాలా, నిలబడే పొద్దు వెనకాల ఉండాలా? మీ నాన్న వాలిపోయే వెనకాలే వెళ్ళాలంటే. ప్రియులారా, వారికి మానసికంగా స్థిమితం ఉండదు. ఒక వయసు వచ్చాక స్థిమితం ఉండక వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కడికంటే అక్కడ బాగుంటుంది, అక్కడికంటే అక్కడ బాగుంటుంది, అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది. ఆ తర్వాత చెన్నైలో
పెద్ద అమ్మాయి వాళ్ళు బాగున్నారు కదా, అక్కడికి వెళ్తే బాగుంటుందేమో రమేష్ అనిపిస్తుంది. నా మాట విన్నారా? కాబట్టి అలాగ తిరగడం కాదు. మా అమ్మ నాన్న ఉండగానే దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాను. కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, దారిద్ర్యం వచ్చింది, అన్నీ ముందు వచ్చాయి. వాటిని జయించగా అవి నా నుండి పారిపోయాయి. ఆమేన్. జయించిన వానిదే సింహాసనము. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను త్వరగా ముగిస్తాను. వారు అన్నీ కలిగి ఉన్నారు కానీ నూనెను కలిగి లేరు. నూనెను కలిగి లేకపోవడం ద్వారా వారు ఎత్తబాటును మిస్ అయ్యారు. ఈరోజు వర్తమానంలో కూడా ప్రసంగాలు కలిగి ఉన్నారు, జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, 7 ముద్రలను బోధింపగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఆత్మ లేనందున వారు దివిటీలు ఆరిపోతున్నాయి. అందుకని టపటప అంటున్నారు, పటపట అంటున్నారు, ఒకరికొకరు హింసించుకుంటున్నారు, ఒకరికొకరు బూతులు తిట్టుకుంటున్నారు, ఒకరి కుటుంబ రహస్యాలు ఒకరు తెచ్చి వీధుల్లో వేస్తున్నారు. ఆత్మ లేకపోవటం. ఆమేన్. నేను బోధను వ్యతిరేకిస్తాను, తప్పుడు బోధలైతే. నా మాట విన్నారా? ఆ వ్యక్తులను మాత్రం ప్రేమిస్తానండి. ఎందుకంటే ఆ వ్యక్తులు విన్నారా, మన తోటి మానవులై ఉన్నారు. ప్రవక్త కూడా అదే అన్నాడు. ఒక RCM కానీ, బ్రదరన్ కానీ, బాప్టిస్ట్ కానీ, మరొకటి కానీ అన్నిటిలో వధువు ఉంది. ఆమేన్. నేను సిద్ధాంతపరంగా విభేదిస్తాను తప్ప మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తాను అన్నాడు. అలాగే వర్తమానంలో కూడా సిద్ధాంతపరంగా పోరాటాలు ఉండొచ్చు. ఆమేన్. నా మాట విన్నారా? కానీ వ్యక్తులు ఎవరైనా కనబడితే వాళ్ళందరూ, ఇప్పుడు నాకు చాలామంది వర్తమాన సహోదరులైనటువంటి సేవకులు ఉన్నారు. కలిసినప్పుడు వాళ్ళందరితో మంచిగా మాట్లాడతాం. తాను నమ్మినదేదో తాను బోధించుకుంటున్నాడు, తాను వెళ్ళేదేదో తాను వెళ్తున్నాడు. వధువు మోసగింపబడదు. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నువ్వు వెళ్ళు. అంతేగాని వ్యక్తిగత దూషణలు, ఒకరినొకరు విభేదించుకోవటాలు, ఒకరినొకరు హానికరంగా మాట్లాడుట పరిశుద్ధాత్మ కలిగిన వారికి అది ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రైస్తవ సంఘముగా పిలువబడుచున్న సంఘం యేసుక్రీస్తులో ఉన్న అదే ఆత్మను కలిగి ఉండాలి. సంఘము యొక్క పునరుద్ధానమందు క్రీస్తు మరియు ఆయన వధువు ఒక దగ్గరకు వచ్చి ఏకీభవించిన కొరకు దేవుని యొక్క వ్రాతలు, వాగ్దానములు అక్కడ నెరవేర్చబడును. కనుక నీలో నాలో అదే అనగా ఆత్మ లేకపోతే అది కదలి రాలేదు. అప్పుడు అదే ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడు అదే కార్యములను జరిగిస్తుంది. అదే రకమైన విభిన్న జీవితమును మనం జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు మన మధ్య లేకపోవచ్చు భౌతికంగా, కానీ ఆయన ఆత్మ మన మధ్య ఉండి క్రీస్తు వలె ఉండుట ఎలాగో మనకు నేర్పుతుంది. యెహోవా ఈరే అనేటటువంటి వర్తమానంలో 61 ఇక్కడ అంటున్నాడు. బైబిల్ ఆ విధంగా చెప్పుచున్నది. ఆది కాండము నుండి మొత్తం గ్రంథము అంతా దాన్ని రుజువు చేస్తుంది. అది కొట్టేదిగా ఉండాలి. అది ఒక సంఘ సభ్యుడు క్రీస్తు యొద్దకు వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడే వరకు వేచి ఉండేలా తయారు చేయాలి. ఆత్మ నిన్ను సరైన స్థానంలోకి వచ్చేదాకా ఆత్మ నిన్ను కొడుతూనే ఉంటది, సరి చేస్తానే ఉంటది. ఆమేన్. ఎక్కడి వరకు అంటే నీవు ఎత్తబడు వాగ్దానమును స్వతంత్రించుకునే వరకు ఆ ఆత్మ నిన్ను అటువైపు నెడతానే ఉంటది. అందుకు ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట, ఏకత్వం అనే అంశంలో ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటే నేను ఒప్పింపబడ్డాను. మనలో చాలా మంది స్నేహితులు పరిశుద్ధాత్మను పొందారని. ఆమేన్. మనం అబద్ధాలు ఆడటానికి ఇష్టపడనంత, దొంగతనం చేయడానికి ఇష్టపడనంత, వినరా, అబద్ధాలు ఆడటానికి ఇష్టపడనంత, దొంగతనం చేయడానికి ఇష్టపడనంత, మనం ఏమీ చేయటానికి ఇష్టపడనంత పరిశుద్ధాత్మనే పొందాం. కానీ దేవుడు తన సంఘములోని ప్రతి పోగును నింపాలని ఇష్టపడుచుండెను.
నీలో ప్రతి భాగమును ఆయన నింపాలని ఇష్టపడుతున్నాడు. సరిగ్గా నిన్ను సంపూర్ణంగా చేయటానికి, సంపూర్తిగా నీవుగా చనిపోవుటకు, లేక నీ ఆలోచన చనిపోవుటకు, నీలో నుండి ఆయన వాక్యము సూటిగా జీవించే వరకు వాక్య వ్యతిరేకమైన ప్రతి దానిని ఏం చేస్తాం? తీసివేయటానికి మనం ఇష్టపడతాం. ఆమె సంపూర్ణంగా నీ ఆలోచనను పరిశుద్ధాత్మ నింపాలని ఇష్టపడుచుండెను. అందుకే అన్నాడు పౌలు గారు, ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తుకు లోపరుస్తున్నాడంట. మనకు బాగా తెలుసండి, ఏది వాక్యానుసారమైనదో ఏది వాక్య వ్యతిరేకమైనదో మనకు బాగా తెలుసు. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మనం చూద్దాం. ఇవాళ కొంత ఆలస్యంగా మనం ప్రారంభించాం కాబట్టి పిల్లరా, ఇదంతా ఒకేసారి నేను చెప్పుకుంటా వెళ్తే మీకు అర్థం కాదు. అది కొంచెం క్షుణ్ణంగా సంఘానికి అర్థం కావాలి. ఒకవేళ రికార్డ్ చేసినా లైన్గా ఫాలో అయ్యే వాళ్ళకి అది అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, మనకి ఈరోజు అవసరం ఏంటంటే, వధువు వాక్యముతో మమేకమై పరిశుద్ధాత్మను పొందుకొని ఎత్తబాటులోకి వెళ్ళే దిశగా అది మనలను ఫోర్స్ చేస్తుంది, అది మనలను నెట్టుతుంది. ఆమేన్. కాబట్టి ఈ బుద్ధి లేని కన్యక లోకంతో మమేకమై సిద్ధపాటు అయితే కలిగి ఉన్నామని చెప్పుచున్నది, కానీ సిద్ధపడే టైంలో, ఎత్తబడే టైంలో ఆమె ఏమైంది? మిస్ అయిపోయిందండి. నా మాట అర్థం కావట్లేదా మీకు? ఎందుకు మిస్ అయింది? వాక్యం ఉంది, దేవిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వర్తమానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏం లేదో తెలుసా? పరిశుద్ధాత్మ లేదు, నూనె లేదు. ఈరోజు ఆత్మ లేని కారణం చేత ఏమవుతున్నాను తెలుసా? నిరుత్సాహపడిపోతున్నాం. ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది, ఇంకా అదో ఇదో ఏదో లోకంలో అట్లా ఇట్లా జీవించేద్దాం, అందరు వెళ్ళిన దారిలో వెళ్ళిపోదాం అనేటటువంటి ఏమనాలంటే చల్లారిపోయిన మనస్సుతో మనం ఉంటే కుదరదు. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నా, నేనైతే బోధిస్తాను, మీరైతే వింటారు, వాళ్ళైతే రికార్డ్ చేస్తారు, అది ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. బట్ నేను చెప్పేది ఏంటో తెలుసా? గ్రహించండి. ఎత్తబాటులో నీకు నువ్వుగా ఉండేది ఏమి ఉండదు. ప్రతి వాక్యాన్ని పరిశుద్ధాత్మ ఉంటేనే నమ్ముతావు, పరిశుద్ధాత్మ ఉంటేనే ఆయన దేవుణ్ణి ప్రేమిస్తావు, పరిశుద్ధాత్మ ఉంటేనే ఓర్చుకుంటావు, పరిశుద్ధాత్మ ఉంటేనే సహిస్తావు, పరిశుద్ధాత్మ ఉంటేనే ఎత్తబాటు వరకు నిలకడగా ఉంటావు. ఆత్మ లేనట్లయితే చెదిరిపోతూ ఉంటావు, ఆత్మ లేనట్లయితే కొట్టుకుపోతూ ఉంటావు, నీ తీరము గమ్యమును వెరగవు, క్రీస్తును నీలో చూపించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణులు కావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజమం అవసరము. కాబట్టి అలాంటి కృప దీవెన దేవుడి చిన్న వధువుతో పాటు ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నాయన ఈ చెన్నైలో, అలాగే ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలలో, అలాగే రికార్డ్ చేయబడి ఎంతమంది వద్దకైతే వెళ్తుందో వారందరినీ నువ్వు దృష్టిలో పెట్టుకోండి ప్రభా. ఇతరులకు ప్రకటించాక ఒకవేళ మేమే భ్రష్టులమవుతామేమని మమ్మల్ని మేము కూడా నలగొట్టుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే మొదటి సంఘకాల దూత పౌలు గారు చెప్పినట్టుగా తన్ను తాను అతడు నలగొట్టుకున్నాడు. ప్రభా, నీ వర్తమానంతో మమ్మల్ని నలగొట్టండి, పరిపూర్ణులుగా మమ్మల్ని చేయను ఆయన. ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచి ఎవరి దగ్గరికి అయితే ఈ వాక్యం వెళ్ళిందో, ఒకవేళ అక్కడ వధువు ఉంటే తప్పకుండా పట్టుకోండి నాయన. నువ్వు నీ రాకడికి సిద్ధపరచండి. ఇంకెంతో సమయం లేదయ్యా, కాలం గతించిపోతుంది నాయన. నీ రాకడైతే సమీపంగా ఉంది ప్రభా. మధ్యాకాశాన్ని కొనిపోబడ్డకు వధువును నీవు సిద్ధపరిచి ఉన్నావు నాయన. నీ కృపకై వందనాలు ప్రభా. ఏదో ఒక దినాన్న ఎక్కిరండి అన్నట్టుగా నీ పిలుపు వినగానే నాయన, ఇదిగో ప్రభు, కాలాలు గుండా వచ్చినటువంటి వధువు నాయన, ఇదిగో భూమి కింద ఉన్న ఆమె, తను ఇదిగో ఆ భూమిలో నుండి సమాధిని చీల్చుకొని ఆమె మొదటిగా బయటకు వస్తుంది. ఆ ప్రభా, సజీవులమై ఒకవేళ అప్పటికి మేము నిలిచి ఉన్నట్లయితే వారితో కూడా ఏకమై ప్రభా
మధ్యాకాశంలో ఆ గొప్ప పెళ్లి విందులో మేము ఉంటామయ్యా. అలాగే 1000 ఏళ్ల పాలనలో మేము ఉంటామయ్యా. అది మా ఆశ. అయినను ప్రభా, మమ్మల్ని స్థిరపరిచేది నీ ఆత్మే కనుక నీ ఆత్మతో నింపమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నీ బిడ్డలు ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చారు. తిరిగి వారి స్థానాలకు వెళ్ళుచుండగా దీవించు. ఈ చిన్న వధువును ఆశీర్వదించి, ఈ దూరం నుండి వినుచున్న వారిని ఆశీర్వదించి, ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అదేవా మమ్మల్ని మేము తిరిగి నీకే ప్రతిష్ఠ చేసుకొనిచ్చు. ఆ ప్రభును రక్షకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డలందరినీ నీ చేతులకు, మమ్మల్ని మేము కూడా నీ చేతులకే నాయనా, వినుచున్న ప్రతి వారిని నీ చేతులకే తిరిగి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. షాలోమ్.